హలో హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ భార్యామణి సీరియల్ ఎపిసోడ్ 29. స్టోరీలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతలో కొంచెం దూరంలో గిరి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. అఖిల అతడిని గమనిస్తూ అతని దగ్గరికి వెళ్ళి నిలబడింది. అఖిలని చూడగానే కంగారుగా ఫోన్ ఆపి, చెప్పండి మేడం, పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా అని అంటాడు గిరి. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అఖిల. అది ఊరికే ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు మేడం అని సమాధానం ఇస్తాడు. అయితే నువ్వు బయలు మీద బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందన్నమాట అని అడుగుతుంది అఖిల. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడని తెలిస్తే చంపేస్తుందని అనుకొని, లేదు మేడం, ఫ్రెండ్స్కి మాత్రమే తెలిసింది, వాళ్ళు నాకు చాలా నమ్మకస్తులు అని చెప్తాడు గిరి. ఒక్కసారిగా చంప చెల్లుమనిపించింది అఖిల. కళ్ళు ఒక్కసారిగా బయర్లు కమ్మినట్టుంది అతనికి. కోపంతో ఎర్రబడిన ఆమె ముఖాన్ని చూసి భయంగా మేడం అని అంటూ ఉంటే, నోర్మోయ్, నువ్వు బయలు మీద బయటకు వచ్చిన విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి అని ముందే చెప్పాను కదా, కానీ నీకు నా మాట ఏమాత్రం లేకుండా ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పుకొని తిరుగుతున్నావు. బెయిల్ కూడా నేనే ఇచ్చానని చెప్పావా అని కోపంగా అడుగుతుంది. లేదు మేడం, మీ పేరు ఎక్కడా బయటకు తీసుకురాలేదు, వస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా అని చెంప మీద చేయి పట్టుకొని చెప్తాడు. అలా నా పేరు బయటకు వస్తే చెంప మీద కొట్టినట్టు చెప్పను, ఈ భూమి మీద నువ్వు లేకుండా చేసేస్తాను, గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్తూ వెనక్కి వచ్చి గిరి చేతిలో ఫోన్ తీసుకొని, ఈరోజు నుండి ఇది నా దగ్గరే ఉంటుంది అని అంటుంది ఆమె. మేడం, ఫోన్ లేకపోతే టైం గడవదు మేడం, నాకు ఏమీ తోచనట్టుంటుంది అని మెల్లిగా చెప్తాడు. ఓ అవునా, మేనేజర్ గారు అని గట్టిగా పిలుస్తుంది అఖిల. వెంటనే ఆమె ముందు హాజరవుతాడు అతను. చెప్పండి మేడం అని అంటాడు. ఇదిగో, వీడికి ఈరోజు నుండి పనులు చెప్పండి, ఎలాగో కొత్తగా పని వాళ్ళు కావాలనుకుంటున్నాం కదా, అందులో వీడిని కలిపేయండి. పాపం వీడికి తిని కూర్చోవడం వల్ల ఏమీ తోచడం లేదంట, అందుకే ఒళ్ళు వంచే పనులు చేయించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. చా, ఈవిడ దగ్గర ఇలా ఇరుక్కుపోయానేంటి, చక్కగా ఆ జైలులో ఉంటే సరిపోయేది కదా అని తిట్టుకుంటూ మేనేజర్ వెనుక పడ్డాడు గిరి. ఆఫీస్ టైం అవ్వగానే జనని మాధవి ఇద్దరు స్కూటీ మీద తన ఫ్లాట్కి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళగానే మంచం మీద పడిపోయింది జనని. ఇవే ఇప్పుడంతా ఓకేనే కదా అని అడుగుతుంది మాధవి. బాగానే ఉంది అని మొహం పక్కకు తిప్పుకొని చెప్తుంది జనని. ఏమైంది, నీకు మధ్యాహ్నం నుండి అలాగే ఉన్నావు, నాతో సరిగా మాట్లాడటం లేదు, నా మీద ఏమైనా కోపమా అని అడుగుతుంది మాధవి. జనని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి మాధవి కంటి నుండి కన్నీరు వచ్చి జనని చేతి మీద పడతాయి. ఒక్కసారిగా జనని మాధవి వైపు చూస్తుంది. కన్నీరు చెంపల వెంట కారిపోతూ ఉన్నాయి. ఏ పిచ్చి, ఎందుకే ఏడుస్తున్నావు అని అడుగుతుంది జనని. ఈ ప్రపంచంలో నాకున్నది ఎవరైనా అంటే అది నువ్వు మాత్రమే, కానీ నువ్వు కూడా నన్ను
దూరం పెట్టేస్తే నేను ఒంటరినైపోతాను కదా అని అడుగుతుంది మాధవి. నీకెవరు లేకపోవడం ఏంటి పిచ్చిదానా, నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నాకు మాత్రం ఎవరున్నారు, నువ్వే కదా అని అంటుంది జనని. తాతయ్య చనిపోయాడు, ఇంకా నాకున్నది అక్కడ ఊరిలో కాంతమ్మ, సుబ్బయ్య, ఇంకా నువ్వు లేకపోతే నన్ను నేను ఊహించుకోలేను. మన మధ్య రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ స్నేహబంధం అంతకు మించి గొప్పది. అది నువ్వు చాలాసార్లు రుజువు చేసావు అని చెప్తుంది జనని. ఇంతలో మాధవి, నీకు ఎవరు లేకపోవడం ఏంటి తల్లి, తాతయ్య వెళుతూ వెళుతూ నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టే వెళ్ళాడు కదా, మా అన్నయ్య నీ చెయ్యి ఎప్పుడు వదలడు అని చెప్తుంది మాధవి. అవునవును, నాకెందుకు తెలీదు, వచ్చిన మొదటి రోజే చూశాను కదా అని వెటకారంగా అంటుంది జనని. చాలింకా ఆపవే తల్లి, ఏదో ఆ రోజు ఏదో ఆ పరిస్థితి కారణంగా అన్నయ్య నిన్ను ఏదో అన్నాడనుకో, అదే మనసులో పెట్టుకొని రోజు తనని నీ ప్రవర్తనతో బాధ పెట్టేస్తున్నావు అని చెప్తుంది మాధవి. అదే మీ అన్నయ్య మీ అన్నయ్యని నీ వెనకేసుకొని రావడం నాకు అసలు నచ్చడం లేదు, అందుకే నీ మీద నాకు కోపం వచ్చేది అని మాధవి అంటుంది. అవును, ఆ విషయంలో నువ్వు నా మీద కోపం తెచ్చుకున్నా నేనైతే ఏమీ అనుకోను అని అంటుంది. ఎందుకు అనుకుంటావు, మొన్న బిర్యానీ ఆయన ఆర్డర్ పెడితే నువ్వు పెట్టినట్టు నన్ను బయటకు తీసుకువచ్చావు, ఈ లోపల ఆయన ఇంట్లో దూరాడు. ఓ, ఇవన్నీ నీకు తెలిసిపోయాయా, పాపం రిక్వెస్ట్ చేశాడు, అందుకే కాల్ చేసి అంటే చిన్న అబద్ధం చెప్పాను అని అంటుంది మాధవి. అబ్బా చూస్తున్నానులే, ఈరోజు మేనేజర్ వస్తున్నాడని ఫోన్ చేసి చెప్పావు, అన్నీ గమనిస్తున్నా అని అంటుంది జనని. నేను ఏది చేసినా అది నీ కోసమే, నువ్వు అవి హ్యాపీగా ఉండాలి, అంతే చాలు నాకు అంటుంది మాధవి. ఓ అవునా, నువ్వు ఖాళీగా ఉంటే ఇలాంటి పనులే చేస్తావు, అందుకే మీ అన్నయ్యకి చెప్పి నీకు మంచి పెళ్లి కొడుకుని చూడమని చెప్పాలి అని అంటుంది జనని. చాలే, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు తల్లి, నేను ఆ ఊబిలో పడదలుచుకోలేదు అని చెప్తుంది మాధవి. అబ్బా నువ్వు వద్దంటే మేము వదిలేస్తామా, అయినా నీ కోసం నీ యువరాజుని దేవుడు తప్పకుండా పంపిస్తాడు అని అంటుంది జనని. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. చూడు సత్యం, దేవుడు పంపేసుంటాడు అని అల్లరిగా నవ్వుతుంది జనని. చాలే ఊరుకో, మీ యువరాజు వచ్చుంటాడు అని తలుపు తీసేసరికి ఎదురుగా గగన్ నవ్వుతూ నిలబడి ఉంటాడు. జనని మాధవి పక్కగా వెళ్ళి ఇప్పుడు ఏమంటావు అని అల్లరిగా నవ్వుతుంది మాధవి వైపు చూస్తూ. చంపేస్తాను ఎక్కువ మాట్లాడితే, అయినా తన మాటలు వింటే అస్సలు బాగోదు, కొంచెం నోరుని అని అంటుంది మాధవి. అంతలో గగన్, ఏంటి ఇక్కడే ఉండిపోనా, లోపలికి రమ్మని పిలవరా అని అడుగుతాడు. అయ్యో రండి, అలా ఏమీ లేదు, అభి రాలేదేంటి, చూస్తున్నా అని అంటుంది మాధవి. అభికి ఫోన్ వస్తే మాట్లాడుతూ కిందే ఉన్నాడు, ఫ్లాట్ నెంబర్ చెప్తే నేను వచ్చాను అని అంటూ ఉన్నాడు. ఈ లోపల అభి కూడా వస్తాడు. ఏంటి బయట ఉండి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు అభి. రారా బాబు, నువ్వు వస్తే కానీ లోపలికి రానిచ్చేలా లేరు అని చెప్తాడు గగన్. అలా ఏమీ లేదు రండి అని దారిస్తుంది మాధవి. జనని అభిని చూసి
మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి మాధవి, మీ ఫ్రెండ్కి నీరసం తగ్గిందా లేదా? లేకపోతే షాపింగ్ చేస్తూ పడిపోతే కష్టం కదా అని అడుగుతాడు అభి. నాకే, నేను బాగానే ఉన్నాను అని కోపంగా చెప్తుంది జనని. అవునభి, బాగానే ఉంది, రాగానే నా మీద ఫైర్ అయిపోతుంది అని కంప్లైంట్ చేస్తున్నట్టు చెప్తుంది మాధవి జననిని ఉడికించడం కోసం. అభి నవ్వుతూ, ఆవిడెప్పుడు ఫైర్ మీదే కదా ఉండేది, నువ్వు బాధపడకు అని డ్రామాటిక్గా చెప్తాడు అభి. సరే ఉండండి, కాఫీ తెస్తాను అని వెళ్తుంది మాధవి. వెళ్ళు త్వరగా, తమరు అన్నయ్య గారు వచ్చే వరకు నాకు కాఫీ ఇవ్వలేదు, త్వరగా తే అని అంటుంది జనని. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అప్పుడే కాఫీ నీకు అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది మాధవి. జనని అభి వైపు చూస్తుంది. అభి వెంటనే జననిని చూసి అల్లరిగా నవ్వుతూ కన్ను కొట్టాడు. జనని బాబోయ్ అని అనుకుంటూ కంగారుగా లోపలికి పోయింది. గగన్ లోపలంతా పరీక్షగా గమనిస్తున్నాడు. ఇంతలో మాధవి వాళ్ళిద్దరికీ, వాళ్ళతో పాటు తనకి కాఫీ తీసుకుని వస్తుంది. వాళ్ళకి కాఫీ ఇచ్చి అక్కడే సోఫాలో కూర్చుంటుంది. గగన్ కాఫీ తాగుతూ బాగుంది అని అంటాడు. మాధవి తలెత్తి గగన్ వైపు చూస్తుంది. అభి కూడా గగన్కి ఓ లుక్ ఇస్తాడు, అప్పుడే స్టార్ట్ చేసావా అన్నట్టు. గగన్ వెంటనే కాఫీ కాఫీ బాగుందంటున్నా. అభి కాఫీ తాగి జనని ఉన్న రూమ్కి వెళ్ళాడు. జనని హెయిర్ తూకుంటూ వచ్చింది. మాధవి అనుకొని, వచ్చావా, అయిపోయిందా మీ అన్నకి నా మీద చాడీలు చెప్పడం అని అంటుంది. ఇంతలో వెనుక నుండి 2 చేతులు ఆమెని చుట్టేశాయి. వెంటనే అర్థమైంది ఆమెకి వచ్చింది ఎవరు అని. జనని హెయిర్ ముందుకు వేసుకొని దువ్వుతుంది. శంఖం లాంటి ఆమె మెడపై పెదవులు రాస్తూ, ఏంటి మాధవి మీద అరుస్తున్నావు అని అడుగుతాడు అభి. అభి చేస్తున్న పనికి ఆమె సమాధానం చెప్పాలనుకున్న నోటి వెంట మాట రావడం లేదు. జనని మాట్లాడకపోయేసరికి తన భుజం మీద డ్రెస్ కొంచెం పక్కకి జరిపి చిన్నగా బయట చేస్తాడు. అభి అలా చేసేసరికి జనని కంగారుగా డ్రెస్ సరి చేసుకోవడం కోసమని తన డ్రెస్పై చెయ్యి వేసుకొని అలా ఆగుదామనేసరికి అభి చెయ్యి పట్టి ఆపేశాడు. అతని చూపు డ్రెస్ పక్కకి జరిపినప్పుడు బయటపడిన తాడుపై పడింది. పసుపు పచ్చగా మెరుస్తున్న ఆ తాడును బయటకు తీశాడు. ఆమెకి చాలా కంగారు పడింది. ఇన్ని రోజులు ఏ తాడైతే అతని కంట కనబడకుండా దాచిందో ఆ తాడును అతడు చూసేశాడు. ఇప్పుడు అతనికి ఏమని సమాధానం చెప్పాలి? మామూలుగానే అతడి అల్లరిని భరించడం కష్టం. ఇప్పుడు ఆ తాడుని చూశాక అతడిని ఆపగలనా అని భయం ఉంది ఆమెకి. అతడి ఆలోచనలో ఉన్న ఆమెను అతనికి అభిముఖంగా తిప్పుకున్నాడు. ఒక్కసారిగా తులుక్కుపడింది ఆమె. అతడిని చూడాలంటే ఏదో తెలియని భయం అతడిని చూడనివ్వడం లేదు. అతడే తన చేతిలోకి ఆమె ముఖాన్ని తీసుకొని, ఏంటిది అని అడుగుతాడు. అతడి కళ్ళలోకి చూసింది జనని. అతడి కళ్ళు అల్లరిగా నవ్వుతూ ఉంటే అతడి ముఖంలో మాత్రం ఏదో సాధించాను అనే గర్వం కనిపిస్తుంది ఆమెకి.
అసలు ఆ రోజు సంఘటన తర్వాత జనని మెడలో తాళిబొట్టు కనిపించకపోతే అతడి మనసు ఎంత వేదనకు గురయ్యిందో అతనికే తెలుసు. ఇంకా ఆమె దగ్గర ఎటువంటి సమాధానం కోసం అతడు ఎదురు చూడనవసరం లేదు. అంత గొడవ జరిగిన తర్వాత తను ఇంకా ఆ తాళిని అలాగే ఉంచుకుంది. అంటే ఆమె మనసులో అతడి స్థానం ఏమిటో అతనికి బాగా తెలిసింది. అదే గర్వం అతని మొహంలో కనబడుతుంది. సిగ్గు ఇంకా ఏదో తెలియని భయంతో ఆమె అతడి మొహం వైపు చూడలేకపోతుంది. అతడి మునువేలితో ఆమె ముఖాన్ని పైకి పెట్టి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడతడు. ఇష్టమా నేనంటే నీకు అని నేరుగా ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు. ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు అతడు. ఆమె కళ్ళలో నుండి కన్నీటి ధార ఇంకా ఆగను అన్నట్టు బయటికి వచ్చేస్తున్నాయి. ఒక్కసారిగా అతడిని హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. అతడు ఆమె చుట్టూ చేతులు బిగించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిన్న సబ్స్క్రైబ్ చేయండి 100కి దగ్గరగా ఉన్నామని చెప్పాను కదండి. అయితే 5 మెంబర్సే చేశారు. వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. మిగిలిన వాళ్ళు కూడా నిన్న చేయకపోతే ఈరోజు చేసేయండి ప్లీజ్. ఈరోజు ఎపిసోడ్ కూడా పెద్దగా ఇచ్చాను. సరే అయితే బాయ్.